నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మాధురి. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. గద్దెలపై కొలువుదీరిన వనదేవతలు, సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష. సబ్సిడీలో కోతలు విధిస్తే ఉద్యోగాలు హూస్టేనని స్పష్టం. కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారం. ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అవుతారన్న కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే దుర్మరణం. రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందిన లాస్యా నందిత. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి ధీటుగా సర్కార్ స్కూల్స్. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలన్న భట్టి. మేడారం వనాలు గురువారం సమ్మక్క నామస్మరణంతో మార్మోగాయి. అడవంతా భక్తజన సందోహంతో నిండిపోయింది. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షలాది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల మొక్కులు, అధికారిక లాంఛనాలతో జిల్లా ఎస్పీ శబరీష్, పోలీసు ఉన్నతాధికారులు తుపాకీతో సమర్పించిన గౌరవ వందనం మధ్య రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ సమ్మక్కకు సాదర స్వాగతం పలికారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆదివాసీ వడ్డేలు వనదేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి తోడుకుని వచ్చారు. సమ్మక్క చిలుకల గుట్ట నుంచి మేడారం గద్దెలపైకి చేరుకునే ఈ పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. సమ్మక్కో సారక్కో నమో సమ్మక్క, జై సమ్మక్క అంటూ మొక్కులు సమర్పించారు. సమ్మక్క ఉండే చిలుకల గుట్ట జనంతో కిటకిటలాడింది. అక్కడి నుంచి మేడారం వరకు కిలోమీటరున్నర దారి ఇరువైపులా భక్తజనంతో నిండిపోయింది. చిలుకల గుట్ట నుంచి మేడారానికి సమ్మక్కను తీసుకొచ్చే గిరిజన జాతర ప్రధాన ఘట్టం సాయంత్రం 7:11 నుంచి రాత్రి 9:22 వరకు ఉద్విగ్న క్షణాల నడుమ కొనసాగింది. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని, తెలంగాణ ప్రభుత్వం సరిపడా విద్యుత్ సరఫరా చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో గృహజ్యోతి 500 రూపాయలకే సిలిండర్ పథకాలపై సమీక్ష నిర్వహించిన ముందు సీఎం విద్యుత్ కోతలపై సాగుతున్న ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్ ను ప్రభుత్వం సరఫరా చేస్తుందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్ కోతలను విధించడం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా భారీగా పెరిగిందని చెప్పారు. ఇక ఇటీవల పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు, విద్యుత్ శాఖపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గతంతో పోలిస్తే
విద్యుత్ సరఫరా పెంచినప్పటికీ కోతలు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపైనే ఉందన్నారు. గత ఏడాదితో పోల్చితే గత 2 నెలల్లో విద్యుత్ సరఫరా ఎక్కువగా చేసినట్లు ట్రాన్స్కో జెన్కో సీఎండీ రిజ్వీ సమాధానమిచ్చారు. ఇటీవల రాష్ట్రంలో 3 సబ్స్టేషన్ల పరిధిలో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని తెలిపారు. దానికి కారణాలు ఏంటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సబ్స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలు సరిచూసుకుంటూ ఉండాలని, అలా చూసుకోకపోవడంతో సమస్య తలెత్తిందని అధికారులు తెలియజేశారు. నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా వ్యవహరించే అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ ఆధ్యాత్మిక కేంద్రానికి, ఆలయానికి, జాతరలకు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన ఇప్పటి వరకు రాలేదని ఆయన తెలిపారు. ఇక వనదేవతలు సమ్మక్క సారలమ్మ పేరిట ములుగులో జాతీయ గిరిజన యూనివర్సిటీకి ప్రధాని మోదీ 900 కోట్లు కేటాయించారని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తాత్కాలిక తరగతులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. కొందరు మేడారానికి జాతీయ హోదా ఇవ్వాలని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారని, ఆధ్యాత్మిక కేంద్రాలు, కుంభమేళాలకు, జాతరలకు జాతీయ హోదా ఇచ్చే పద్ధతి దేశంలో ఎక్కడా లేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక మేడారం వనదేవతల జాతర నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించామని, 80 కోట్లతో టూరిజం శాఖ ద్వారా ట్రైబల్ సర్క్యూట్ పేరుతో నిధులు మంజూరు చేశామన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్ర టూరిజం శాఖకు అప్పగించామని, ఈ ఏడాది 3.14 కోట్ల నిధులను సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం తన శాఖ ద్వారా విడుదల చేశామని తెలిపారు. గతంలోనే మేడారంలో మౌలిక వసతులు కల్పించేందుకు 19 కోట్లు ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పు కాదు, ఎయిర్పోర్ట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తప్పు. స్వయంగా కేంద్ర సివిల్ ఏవియేషన్ వచ్చి మాట్లాడిపోయాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని, కానీ వారు సహకారం అందించలేదు, ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా నేను కూడా అనేక ఉత్తరాలు రాశాను. అంటే ముఖ్యమంత్రి గారు అంటే ఈ ముఖ్యమంత్రి కాదు, గతంలో ముఖ్యమంత్రి. కాబట్టి చాలాసార్లు నేను ల్యాండ్ అక్విజిషన్ కోసం చేయాలి, చేసినట్లయితే నేను చేస్తామని చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే రామప్ప యునెస్కో గుర్తింపు పొందించిన తర్వాత ఇక్కడ అంతర్జాతీయ టూరిస్టులు వస్తారు. చాలా మంది ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది టూరిస్టులు యునెస్కో గుర్తింపు పొందినటువంటి అన్ని డెస్టినేషన్స్ చూడేటువంటి టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు, ఫారెన్ టూరిస్టులు. కానీ మనకు ఎయిర్పోర్ట్ లేని కారణం కొద్ది ఇబ్బంది అవుతున్న విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఎంత తొందరగా ల్యాండ్ అక్విజిషన్ చేసుకుని ముందుకెళ్తే అన్ని రకాల కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క రైల్వే మన ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటాం. తప్పకుండా అది తప్పకుండా కొన్ని కల్చర్ కి సంబంధించినటువంటి వస్తాయి, దాంట్లో తప్పకుండా తీసుకుంటాం. యూనివర్సిటీ ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ కి ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి గారు వస్తారు, ఫౌండేషన్ స్టోన్ చేస్తారు. అంటే ఎన్నికల తర్వాత మీ ప్రభుత్వం ఎవరు వస్తుంది? ప్రధానమంత్రి. ఎవరు వస్తుంది? ప్రధానమంత్రి వస్తారు. అంతే. అప్పటికీ కూడా ఈ జాతీయ హోదా క్వశ్చన్ రేజ్ అయింది. ఉండొస్తాయి. నువ్వు ఇప్పుడు కొత్త క్రియేటివ్ అంటే కాదు, మాట్లాడు. చెప్పారు, మీరు సలహా చెప్పారు కదా, వాడనొద్దు. మీరు సలహా చెప్పారు, తీసుకున్నాను. చెప్పావు కదా సలహా, మీకు సలహా చెప్తే తప్పకుండా తప్పేం లేదు. నేను చెప్పిన ఇంతవరకు లేదు, నేను కూడా తెలంగాణ. కానీ ఒక నిమిషం నువ్వు వాదిస్తే ఎట్లా? నువ్వు చెప్పాడు విన్నాడు.
ఇప్పుడు ఇంతవరకు ఆ సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు. కాబట్టి మీరు చెప్పారు అసలు లేకున్నా చేయొచ్చు అనేది. దేశంలో ఇంతవరకు ఏ ఫెస్టివల్ కూడా అనేక నేషనల్ ఫెస్టివల్ గుర్తింపు పొందినటువంటి, గుర్తింపు ఇచ్చినటువంటి ఏది కూడా లేదు. మీరు సలహా చెప్పారు, తప్పకుండా దాన్ని పరిశీలిస్తామని చెప్తున్నాను. గత ప్రభుత్వం సహకరించడం కారణంగా అనేక పనులు పెండింగ్ లో ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ అనే ప్రచారం అది ఇక్కడ రాజకీయాలు మాట్లాడతారు. అది రాజకీయాలు మాట్లాడతారు. ఇది అమ్మవారి దగ్గర వచ్చినాం, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ అమ్మవారి దగ్గర అదొకటి అనే విషయం రాజకీయాలు మాట్లాడదు దయచేసి. వేసవి కాలంలో తాగునీటికి ఢోకా లేదని, ఇప్పటికే ఇందుకు అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలతో కార్యాచరణను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక వర్షాభావంతో జలాశయాలు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సాగునీరు, పట్టణాభివృద్ధి, పురపాలక, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత రాష్ట్రంలో జలాశయాల్లో నీటి నిల్వలు, తాగునీటికి అవసరమైన నీటి పరిమాణంపై అధికారులు గణాంకాలు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ నగరాలు, పట్టణాలు, పల్లెలు, తండాలు, గూడెంలు, ఎస్సీ కాలనీలు అనే తేడా లేకుండా ప్రతి నివాస ప్రాంతానికి సాగునీరు అందేలా పట్టణ అభివృద్ధి, పురపాలక, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా శాఖలు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్నేషనల్ పాఠశాలలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలపై విద్యాశాఖ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యంలో పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ వార్షిక సంవత్సరంలో 2,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎస్సీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు. ఒక్కో రెసిడెన్షియల్ భవనానికి ప్రభుత్వం 25 కోట్ల చొప్పున మంజూరు చేసిందన్నారు. భవన నిర్మాణాలకు గాను బడ్జెట్లో నిధుల కేటాయింపు కూడా జరిగిందని, ఇక భవన నిర్మాణాల పనులు త్వరితగతిన ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, నరసింహారెడ్డి దంపతులు బుధవారం సీఎంతో భేటీ కావడంతో వారు త్వరలోనే కాంగ్రెస్ లో చేరతారని, వారితో పాటు మరికొందరు బీజేపీ నేతలు కాంగ్రెస్ గూటికి చేరతారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక దీనిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది.
ఇక మూడోసారి అధికారంలోకి రాబోతుందని తెలిపారు. అలాగే ఈ రాష్ట్రంలోని ప్రజలు ఇద్దరిని చూశారని, ఇరు పార్టీల బూటకపు మాటలు నమ్మారని, ఇద్దరితో విసిగి వేసారి ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని, త్వరలోనే రాష్ట్రంలోనే బీజేపీ అధికారంలోకి రాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో ఎవరైనా మా వైపు చూసి మా వైపు వస్తారే తప్ప బీజేపీ నాయకులు ఎటువైపు వెళ్లరని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ నాయకులు అంత తొందరగా ఎవరి ట్రాప్ లో పడే అవకాశం లేదని, బీజేపీ సైనికుల్లాగానే ఉంటారని, త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోసెం చెప్పారు. అంతేగాక ఇతర పార్టీల నుంచి మా వైపు రావాలని చూస్తున్నారని, మా పార్టీలో చేరాలని మమ్మల్ని కలుస్తున్నారు, కానీ మా హైకమాండ్ రిజైన్ చేసి రమ్మనడంతోనే ఆగిపోతున్నారని తెలియజేశారు. ఇక రాష్ట్రంలో వీరిద్దరి ఫెయిల్యూర్స్ ప్రజలు అతి త్వరలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని, అందుకే ఎవరైనా మా వైపే వస్తారని, ఇలాంటి మాటలు చెప్పి పూట గడిపే పార్టీల వైపు చూడరని గుర్తుంచుకోవాలని మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే ఒక అవినీతి పాలన అంతమైందని, మరి ఇంకొక అవినీతి పాలన మొదలైందని, తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంలో నుంచి పోయిలబడ్డట్లయింది. కేంద్రంలో మరోసారి రాబోయేది రామరాజ్యం మాత్రమే. కాంగ్రెస్ ఎజెండా అవినీతి అయితే బీజేపీ ఎజెండా అభివృద్ధి. యూపీఏ పాలనలో ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి స్కాములు. యూపీఏ పాలన మొత్తం అవినీతిలో కూరుకుపోయి కోరు స్కాములు, 2G స్కాములు, పాతాళం నుంచి పై వరకు ఎక్కడ చూస్తే అక్కడ స్కాములు. కానీ గత 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేవలం అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపించినటువంటి భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా అవినీతి రహితమైనటువంటి పాలన అందించినటువంటి నరేంద్ర మోడీ గారి వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు ఈ దేశ అభివృద్ధి పథంలో నడుస్తూ 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఆర్థికంగా 5వ స్థానానికి ఎదిగిందంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు సాగుతా ఉందో మీకు తెలుసు. ఖచ్చితంగా రేపు మళ్ళీ మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ ఆర్థిక శక్తిగా మారబోతుందని స్వయంగా నరేంద్ర మోడీ గారే ప్రకటించడం గమనార్హం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు పెద్దన్నగా ఉన్నటువంటి అమెరికా కూడా ఈరోజు యావత్ ప్రపంచమంతా మన వైపు చూస్తూ నరేంద్ర మోడీ గారిని ఒక యుగ పురుషుడిగా, ఒక నాయకుడిగా యావత్ ప్రపంచం మన వైపు చూస్తూ ఉన్నదనే సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి ఆయన పేరు, ఒక అవినీతి అక్రమాలకు నిలయం చేసుకొని ఈ ప్రాంతం మొత్తం లూటీ చేయడానికి, దగా చేయడానికి మాత్రమే కరీంనగర్కి వెళ్ళి వచ్చి ఇక్కడ కాంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేవలం నువ్వు కేటీఆర్ బినామీ తప్ప నీకు ఏం అర్హత ఉన్నదని చెప్పి ఈరోజు ఈ కేవలం పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతా ఉన్నావు. పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఎంతమంది పేదవాళ్లకు నువ్వు ఇల్లు కట్టించినావు, ఎంతమంది పేదవారికి నువ్వు భూములు పంచినావు మాకు తెలియదు. కానీ 100 ఎకరాలు ఈ ప్రాంతంలో భూ కబ్జా చేసి భూములు కొనుక్కొని తక్కువ ధరకే రైతన్నల దగ్గర భూములు కొనుక్కొని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారినమాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఈరోజు నువ్వు కేటీఆర్కి బినామీ కాదని అడుగుతున్నా. సాక్ష్యాధారాలతో రుజువు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రంజిత్ రెడ్డి గారు, మీకు డబ్బులు ఉండొచ్చు, కానీ మా నాయకుడికి ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడితే ఖబర్దార్, ఈ ఎన్నికలు నేను బొంద పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటి అడుగుతా ఉన్నా,
ఈ ప్రాంతంలో సీతారాంపూర్ గ్రామం రాముడి కోసం 500 సంవత్సరాల నిరీక్షణ. అధికారంలోకి రాగానే అడవి బిడ్డలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలందిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఊసెత్తకపోవడం శోచనీయమని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న గోండు గిరిజనుల గోస పుచ్చుకోకుండా వెంటనే పట్టాలివ్వాలని వచ్చే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్ప బస్సు యాత్ర ఆదిలాబాద్ జిల్లాకు చేరింది. ఈ క్రమంలో గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ యాత్ర కొనసాగింది. ఈ బస్సు యాత్రలో బీజేపీ నేత ఈటెల రాజేందర్, ఎంపీ సోయం బాపురావు, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత గుడిహత్నూర్లో బస్సు యాత్రకు జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ముఖ్య నేతలు మాజీ మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లిలో జరిగిన రోడ్ షోలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదివాసీ గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పోడు పట్టాలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పట్టాల విషయంలో అడవి బిడ్డల గోస పుచ్చుకోవద్దని హితవు పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండ నాలుకకు మందు పెడతామని చెప్పి ఉన్న నాలుక ఊడబీకిందని పోడు పట్టాలిస్తామని నమ్మించి 13 కాలంలు తొలగించి ఆదివాసుల హక్కులు కాలరాసిందని ధ్వజమెత్తారు. ఇక పోడు పట్టాల పేరిట గత పాలకులు కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేశారని, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో గిరిజన ఇతరుల హక్కులు కూడా కాపాడాలని, వారికి రైతు బంధు, పంట సాగుకు రుణాలు అందించాలని ఈటెల కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా గ్యారంటీలు మర్చిపోయిందని విమర్శించారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 2500, వికలాంగులకు 4000 రూపాయల పింఛన్లు, రైతులకు రుణమాఫీ వెంటనే అమలు చేయాలన్నారు. 6 గ్యారంటీల అమలు కోసం ఇంకా 6 నెలలు ఓపిక పడతామని, ఆ తర్వాత ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసిందని, ముఖ్యమంత్రి తరచూ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వద్ద అప్పులు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. జీతాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందని, గ్రామ పంచాయతీలకు నేరుగా కేంద్రం నిధులిచ్చి ఆదుకుంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా ఇస్తారని చెప్పి లోపల అనుకోని మళ్ళీ నేనే తమాయించుకొని అనుకున్నా, వచ్చేది కాదు కదా, వాళ్ళు వచ్చేవాళ్ళు కాదేమో, అందుకని ఇస్తా అంటున్నారు అనుకున్నా. కానీ వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చి వాళ్ళు మంచి గవర్నమెంట్కి వచ్చి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో ఏమయ్యా నీ మాట ఏంది, నీ కథ ఏందని చెప్పి అడుగుతారని చెప్పి ఒక కొత్త నాటకానికి తెలియచారు. మీరందరూ దరఖాస్తు పెట్టుకోండి అన్నారు. గ్యాస్ కోసం దరఖాస్తు పెట్టుకోండి, మహిళలకు 2500 కోసం దరఖాస్తు పెట్టుకోండి, ఇట్లా దరఖాస్తు పెట్టుకోమని తీస్తున్నారు. నాకు తెలిసి ఇవ్వాలని కోరుకుంటున్నా, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నా, కానీ ఇచ్చే సత్తా లేదని నేను చెప్పట్లేదు. ఇచ్చే సత్తా లేదని మన అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రకటించిన విషయం మీరు చూస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు, మీరు రోజు ఊరిస్తున్న మంత్రులారా, నేను అడుగుతా ఉన్నా, ఎప్పటి నుంచి 18 సంవత్సరాలు నిండిన మా ఆడపిల్లలకు 2500 రూపాయలు నెలకిస్తావు? ఎప్పటి నుండి మా పెళ్లిళ్ళు చేసుకునే మా ఆడపిల్లలకి 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తావు? నా మహిళలకి ఇళ్లలో గ్యాస్ సిలిండర్ 500 రూపాయల చొప్పున ఎప్పటి నుంచి ఇస్తావు? నా మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలు ఎప్పటి నుంచి ఇస్తావు? ఇస్తావా లేదా? ఎప్పటి నుంచి ఇస్తావు చెప్పు. రెండవది, నా తెలంగాణ రైతాంగానికి నేను అనేక విషయాలు చెప్తా వస్తున్నా. నా జమ్మికుంటలో ఒకసారి దళిత బంధు ప్రకటించినప్పుడు నేను ముఖ్యమంత్రి అడిగినా, నీ అంత తెలివి లేదు కేసీఆర్, నీ అంత అనుభవం లేకపోవచ్చు, కానీ నేను అడుగుతున్నా, జీతాలే ఇవ్వలేని ఈ పరిస్థితులలో ఒక్కొక్క వారానికి 3 జిల్లాలకు జీతాలు ఇచ్చే నీవు
10 లక్షల రూపాయలు దత్తమంది ఎట్లిస్తావు? దాని ఖర్చు నీ మాటల్లో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి జమ్మిగుంటలో ప్రకటించినావు కదా. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలంటే నాకు తెలిసి నాకున్న అనుభవం మేరకి నీ శిష్యుడుగా 40 ఏళ్ళు పడుతుందని చెప్పిన ఆయన. దానికి అన్న మాట ఏంటంటే, కత్తి లేనోడు నెత్తి కానోడు బాగా మాట్లాడతానన్నాడు, భూమి కింద లేనోడు మాట్లాడతానని చెప్పాడు. కానీ నేను అన్నా, నీవు చెప్పింది నిజమే కావచ్చు కాక, కానీ నీ అయ్య జాగిరి కాదు ఇది. నీకు అధికారం కట్టబెట్టింది 2023 వరకే. నీకు 2023 తర్వాత ఈ స్కీమ్ ఉంటుందో పోతుందో తెలియదు కదా. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి జోష్యం చెప్పారు. అధికారం వస్తే చాలు, ముఖ్యమంత్రి అయితే చాలు అనే రీతిలో అమలు కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విజయ సంకల్ప యాత్రలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, నార్కట్పల్లి, కట్టంగూరు, చిట్యాల, రామన్నపేట మండలాల్లో పర్యటించారు. కెమెరాల ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. రాజకీయంలో హుందాతనం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ చేసిన సీఎం ఎటువంటి నివేదికలు అందించలేదని, కేవలం శ్వేతపత్రం రిలీజ్ పేరుతో కాలయాపన చేస్తున్నారని, ఇది సరైనది కాదని అన్నారు. ఇక వెంటనే ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్లు ప్రజలను మోసం చేసి మళ్లీ మీటింగులు పెట్టడం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప 6 గ్యారంటీలు అమలు చేయలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ అభివృద్ధికి మోదీ కంకణం కట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారన్నారు. గత సీఎం అడగలేదు కాబట్టే నిధులు ఇవ్వలేదని వివరించారు. వికసిత భారత్ లక్ష్యంగా మోడీ ముందుకెళ్తున్నారన్నారు. అబద్ధం, అసత్యం, నెరవేర్చని హామీలను మోడీ ఏనాడు ఇవ్వరన్నారు. కొనుగోలు చేసిన సర్వేతో కాంగ్రెస్ పార్టీ కంగుతిందని తెలిపారు. ఇక 59% ఓటు బ్యాంకుతో బీజేపీ అభ్యర్థులు రాష్ట్రంలో గెలవబోతున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 ఒకటేనని మండిపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేయలేక రాష్ట్ర ఖజానాల్లో చిల్లి గవ్వలేదని చేతులెత్తేసి ఈ విధంగా సీఎం మాట్లాడారని పునరుద్ఘాటించారు. కామారెడ్డిలో మద్యం చుక్క లేకుండా, ₹1 ఖర్చు లేకుండా, బూతు ఖర్చు అనేదే లేకుండా, పెట్రోల్కు ఇవ్వకుండా 5 సంవత్సరాలుగా కార్యకర్తలు ప్రజలతో మమేకమై ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అన్నతోని, అవ్వతోని, అక్కతోని, చెల్లెతోని, అయ్యతోని, అందరితోని మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో నీతిగా, నిజాయితీగా ₹1 ఖర్చు లేకుండా మీరు ఆఫీసులకు తిరగకుండా మిమ్మల్ని మేము చూసుకుంటాం, డోర్ సర్వీస్ ఇస్తాం, ఏ సమస్య ఉన్నా మీరు ఒక అప్లికేషన్ ఇస్తే మేమే తీసుకొచ్చే పని చేపించి పెడతామని చెప్పి ప్రజల చుట్టూరా తిరిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి దగ్గర 2 ముఖ్యమంత్రులు పోటీ చేసి మద్యం ఏరులై పారేటట్టు చేసిన, డబ్బులను వంచిన ప్రజలవి వీటిని పక్కకు పెట్టేసి నీతి నిజాయితీ గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూసి ఏ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తల మీద నమ్మకంతో 70,000 మంది ఓట్లేసిరన్న. 2018లో డిపాజిట్ రాని భారతీయ జనతా పార్టీకి ఇవాళ 70,000 ఓట్లేసి 2 ముఖ్యమంత్రుల మీద పట్టం కట్టినటువంటిది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు. ఫిబ్రవరి 23వ తేదీన శుక్రవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ORR పై ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యే లాస్యా నందిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన డ్రైవర్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇటీవల కేసీఆర్ నిర్వహించిన చెలో నల్గొండ సభలో పాల్గొని తిరిగి వస్తుండగా ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు హోంగార్డు మీద నుంచి వెళ్లడంతో అతను మృతి చెందాడు. ఈ ఘటన నుంచి ఆమె
సురక్షితంగా బయటపడినా ఈ రోజు జరిగిన కారు ప్రమాదంలో ఆమె మరణించారు. దీంతో బీఆర్ఎస్ లో తీవ్ర విషాదం నెలకొంది. గత ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. కాగా గత నవంబర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గద్దరు కూతురు వెన్నెలపై లాస్యా నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ చిత్రం వ్యూహం విడుదల వాయిదా పడింది. ఇక వ్యూహం చిత్రాన్ని మార్చి 1న విడుదల చేస్తున్నట్టు వర్మ నేడు వెల్లడించారు. ఇటీవల అడ్డంకులు తొలగిపోవడంతో వ్యూహం చిత్రాన్ని ఫిబ్రవరి 23న విడుదల చేస్తున్నామంటూ వర్మ అట్టహాసంగా ప్రకటించారు. కానీ విడుదలపై ఇవాళ సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చారు. వ్యూహం చిత్రాన్ని మార్చి 1న విడుదల చేస్తున్నామనే అదే సమయంలో మార్చి 1న విడుదలవ్వాల్సిన శపథం చిత్రాన్ని మార్చి 8న విడుదల చేస్తున్నామని వర్మ వివరించారు. అయితే ఈసారి తమ చిత్రాలు వాయిదా పడింది లోకేష్ కారణంగా కాదని వెల్లడించారు. కొన్ని సాంకేతిక కారణాలు, మరింతగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టడం కోసం మేం కోరుకున్న థియేటర్లలో విడుదల చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వర్మ ట్వీట్ చేశారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.